నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈరోజు గుమగుమలు ఏమని చేస్తున్నారు? ఈరోజు క్యాబేజ్ బేబీకార్న్ మసాలా అండి. క్యాబేజ్ బేబీకార్న్ మసాలా. అవునండి. ఓ, సో బేసిక్ గా మసాలా ఐటమ్స్ కి మనకి అంటే క్యాబేజ్ తక్కువ వాడతాం, చాలా తక్కువగా. వేపుడులో కాలీఫ్లవర్ వాడుతూ ఉంటాం. సో ఇక్కడ కొంచెం ఈ క్యాబేజ్ ఆ ఫ్లేవర్ కూడా టేస్ట్ అనేది కొంచెం దీంట్లో యాడ్ అయ్యి చాలా బాగా వస్తుంది. బేబీకార్న్ కూడా ఉంది, మధ్య మధ్యలో అది కొంచెం క్రంచిగా తగ్గుతూ ఈ మసాలా కాంబినేషన్ అనేది అంటే మనం రోటీకి బాగుంటుంది బేసిక్ గా. అలాగే రైస్ లో కూడా తీసుకోవచ్చు, పులావ్ లో కూడా బాగానే ఉంటుంది. ఓకే, మరి క్యాబేజ్ బేబీకార్న్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ బేబీకార్న్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పల్లి గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, షాజీరా 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు. ఓకేండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా మసాలా కర్రీ? ఓకేనండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇక్కడ కొంచెం ఇలా క్యూబ్స్ టైప్ లో వచ్చేట్టుగా మనం క్యాబేజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం కర్రీ టైప్ లో చేసుకుంటాం కదా, వేపుడులు కాకుండా. సో మరి అలా సన్నగా కట్ చేస్తే మొత్తం కర్రీ అంతా కూడా మనకి కలిసిపోతుంది అది. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, దీంట్లో కొద్దిగా షాజీరా, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మసాలా ఏం పేస్ట్ తీసుకుంటున్నారు రాజు గారు? కొబ్బరి, గసగసాలు, అలాగే పల్లీలు అండి. కొబ్బరి, గసగసాలు, పల్లీలు ఈ 3 తీసుకున్నాం. ఓకే. అంటే కొంచెం మనకి పల్లీలు ఏమి చూస్తున్నారంటే క్యాబేజ్ కొంచెం స్ట్రాంగ్ కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా, కొద్దిగా పల్లీ టేస్ట్ డామినేట్ చేస్తుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్, దీంతో పాటుగా సరిపడా ఉప్పు. ఓకే. సో క్యాబేజ్ డైరెక్ట్ గా మగ్గిస్తే మనకి ఇంకా దాని టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అవును, ఉడికించేసి వేసిన దానికంటే కూడా. అలాగే కారం. ఓకే. కొద్దిగా పసుపు. సో అంతగా ఎక్కువ తెలియద్దు అనుకున్నప్పుడు అలాంటి టైంలో మీరు చెప్పినట్టుగా కొంచెం ఉడికించేసి యాడ్ చేసుకుంటే అది కొంచెం లైట్గా తగ్గుతుంది. సో ఎలాగో మనకి బేబీకార్న్ ముందే ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా దాంతోపాటే ఇది కూడా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకి. ఇది కొంచెం వేగితే మనం ఆ పేస్ట్లు 2 కూడా మసాలా పేస్ట్లు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఆ పేస్ట్లన్నీ కూడా కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి రాజుగా, లేకపోతే పచ్చివి చేసేసుకోవచ్చు? కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, గసగసాలు, నువ్వులు కానీ పల్లీలు కానీ. సో జీడిపప్పు లాంటివి అక్కర్లేదు. ఓకే రాజుగారు, సో మీరు అది వేయించేస్తుండండి, మేము చిట్కా చూపిస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జుట్టు రాలిపోవడం అనే సమస్య ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. 25 ఏళ్ల వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు, ఇంకా చిన్నపిల్లల నుంచి అందరికీ కూడా జుట్టు ఊడిపోతుంది. మరి దీనికోసం ఆహారంలో, జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు. మరి ఈ చిట్కా కూడా ఫాలో అయ్యి చూడండి. ఏం లేదండి, కొబ్బరి పాలు తీసుకొని బాగా జుట్టుకి, మాడుకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత శుభ్రంగా తలస్నానం చేస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, సరిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు కొబ్బరి పేస్ట్, అలాగే పల్లీలు, గసగసాలు.
సో కంపల్సరీ 3 పేస్ట్ యాడ్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే కంపల్సరీ ఎనీ 2 చేసుకోవచ్చు. సో ఇక్కడ పల్లి చెప్పాను కదా, కొంచెం ఫ్లేవర్ క్యాబేజ్ ఫ్లేవర్ ని కొంచెం డామినేట్ చేయడానికి పల్లీలు. సో కావాలంటే మనం కొబ్బరి పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే ఓన్లీ కొబ్బరి గసగసాలైనా వేసుకోవచ్చు. సో ఇవి కూడా కొంచెం వేయించాం కదా, సో తొందరగానే మగ్గిపోతాయండి మనకి ఈ మసాలా కూడా. ఓకే. సో అలాగే కారం విషయంలో కూడా మనం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే కూడా టేస్ట్ మారుతుంది, కలర్ కూడా మారుతుంది. అవును. సో అలా కూడా చేసుకోవచ్చు అండి, చిన్న చిన్న చేంజెస్ అంటాం కదా. ఓకే. సో అలా కారపొడి బదులుగా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నా బాగుంటుంది. ఓకే. సో ఇది మగ్గిపోయిందండి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బేబీకార్న్, అలాగే టొమాటో ముక్కలు, సో ఎలాగో అన్ని మనం పీసెస్లో యాడ్ చేసుకున్నాం, అది పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి టొమాటో లాంటివి ఇలా ముక్కలు వేసుకుంటే కొంచెం అక్కడక్కడ ముక్కలు కనిపిస్తుంటే కొంచెం బాగుంటుంది కొన్ని రకాల డిష్లలో. అవును, చాలా మంది మసాలా అనేసరికి అంటే ఆల్మోస్ట్ టొమాటో, ఉల్లిపాయ ఇవన్నీ కూడా అన్ని కలిపి పేస్ట్ చేసేస్తారు. సో అలా కాకుండా కొన్ని ఇలా కనిపిస్తే కూడా బాగుంటుంది అంటే చూడడానికి లుక్ వైజ్ గా. ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా అండి. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో కొంచెం మనం వాటర్ యాడ్ చేసాం కదా, అది కూడా కొద్దిగా మరుగుతే మనకు బేబీకార్న్ కి కూడా కొంచెం మసాలా ఫ్లేవర్స్ కొద్దిగా పట్టేసి అవి కూడా కొంచెం టేస్టీగా అవుతాయి. సో కొన్ని వెజిటబుల్స్ ఏంటంటే అంతవరకు పరిమితం చేసుకుంటారు. సో అంటే చిన్నప్పటి నుంచి తిన్న అలవాటు ఇంట్లో వాళ్ళ మదర్స్ ఎలా పెడతారో వాళ్ళు కూడా సేమ్ అదే టైప్ లో చేసుకుంటూ పోతారు. అలా కాకుండా చిన్న చిన్న ఇలా వేరియేషన్స్ చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో క్యాబేజ్ బేబీకార్న్ మసాలా రెడీ అండి. ఓకే అండి, మరి క్యాబేజ్ బేబీకార్న్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ బేబీకార్న్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పేస్ట్, పల్లీలు, గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బేబీకార్న్, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ బేబీకార్న్ మసాలా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రెసిపీ. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. డిఫరెంట్ కాంబినేషన్. మెయిన్ అంటే వెజిటబుల్ రెండింటి మనం విడివిడిగా వేరేగా తీసుకున్నాం కదా, అలాగే మసాలాలు కూడా. అండ్ అంటే క్యాబేజ్ కే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఇక్కడ డైరెక్ట్ గా మగ్గించాం కదా. అవునండి. సో ఆ టేస్ట్ కూడా యాడ్ అయింది. అండ్ మసాలా ఫ్లేవర్స్ యాక్చువల్ గా నాకు ఇది తింటుంటే ఏదో సమ్ చైనీస్ ఐటమ్ లా ఉంది. అంటే ఆ క్యాబేజ్ ఫ్లేవర్ తో మిక్స్డ్ టేస్ట్ వచ్చింది. బాగుంది రాజు గారు. హ్యాపీగా ఇలా క్యాబేజ్ వీటిని కూడా మనము మసాలా ఐటమ్స్ లో ట్రై చేయొచ్చు, వాడుకోవచ్చు. చూసారు కదండి, క్యాబేజ్ ఇంకా బేబీకార్న్ కాంబినేషన్ చాలా బాగుంది మసాలా కర్రీకి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనకు కన్నురెప్పలు వాచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని కంగారు పడిపోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఆముదం తీసుకుని మృదువుగా కనురెప్పల మీద మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇలా రోజులో 2-3 సార్లు కనుక చేసినట్లయితే ఈ కనురెప్పలు వాయడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో చెన్నా వడకర్రీ, కాబూలి శనగలు, శనగపిండి, టొమాటో పేస్ట్, ధనియాల పొడి ముఖ్యంగా కావాల్సినవి. మధుర మమకారంలో పెసర జంతికలు, పెసరపప్పు, నువ్వులు, వాము, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. బూందీ పాయసం, బూందీ, పాలు, పంచదార, యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో గోబీ కార్న్ పకోడా, కాలీఫ్లవర్, బేబీ కార్న్, శనగపిండి, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.